ఎందుకు నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఇక్కడ రాణా ప్రతాప్ అని వచ్చుంటాడు, ఇక్కడ ఉప్పల్ల రాణా ప్రతాప్ ఉన్నాడా? ఇక్కడ శబరిమలపేట. ఆయన మా విద్యార్థి నాయకుడు, నాతో పాటు ఉంటాడు. ఆయన తండ్రి లేడు, తల్లి మాత్రమే ఉంటుంది. ఆయన పిల్లగాడు నేను వార్డు మెంబర్ తానేసాను. ఆయన మీద నిలబడ్డ ఆయన ఒక మాజీ ఎంపీటీసీ, మాజీ సర్పంచ్, రేపు గెలిస్తే మళ్ళీ ఉప సర్పంచ్ కావాలని చెప్పి వేసింది. నేను వేరే వాళ్ళని ఎవరికి కించపరచడం కోసం మాట్లాడుతాను. 5 పైసల బిల్ల లేదు ఆ రాణా ప్రతాప్ దగ్గర, 5 పైసల బిల్ల లేదు. వచ్చిండు జీప్ ఎక్కి, నేను ఎన్నికల ప్రచారం అయిపోయింది, జీప్ ఎక్కిండు. అన్న నన్ను ఒకసారి భుజం మీద చేసి ఒక్కసారి చెప్పిపో అన్న, డబ్బు లేనోడు పేదోడు నీ తమ్ముడని చెప్పు అన్న అని చెప్తే, నేను ఆయనను తీసుకొని భుజం మీద చేసి, ఇక మా తమ్ముడు నా కొడుకు లాంటోడు, వీడికి 5 పైసల బిల్ల లేదు, పేదోడు, నువ్వు గెలిపించు, సర్వీస్ చేస్తానని చెప్పాను. ఆయన మెజార్టీ ఎంత తెలుసా? వార్డు మెంబర్గా 216 మెజార్టీ, 200 మెజార్టీ వచ్చింది. 3,000 రూపాయలు ఇచ్చినోడికి, 3,000 రూపాయలు ఓటుకి ఇచ్చినోడికేమో 16 ఓట్లు వచ్చినాయా, 16 17 వచ్చినాయి. కానీ రూపాయి అనేటువంటి వానికి 264 270 ఓట్లు వచ్చినాయి. అంటే ప్రజలు ఎంత గొప్పవాళ్ళో చెప్తున్నాను. ప్రజలు ఒక్కొక్కసారి ఇప్పుడు అట్లంటే ఒక మా సతీష్ ఉన్నాడు ఇక్కడ. సతీష్ ఈ మొత్తం నియోజకవర్గంలో వాస్తవంగా ఫస్ట్ జమ్మికుంట గ్రామ పంచాయతీ పెద్దది ఉండే, హుజరాబాద్ గ్రామ పంచాయతీ పెద్దది ఉండే. ఆ 2 మున్సిపాలిటీలు అయిన తర్వాత పెద్ద గ్రామం కమలాపూర్ గ్రామం. దీని ఓట్లు 9,800 ఓట్లు, 9,800 ఓట్లు. ఇక ఆయన ఒకటి పెట్టిండు, 2 కోట్లు ఖర్చు పెడతాడట, 3 కోట్లు ఖర్చు పెడతాడట, 4 కోట్లు ఖర్చు పెడతాడు. అంటే మరి సతీష్ అంటే దగ్గర 5 పైసల బిల్ల లేదు. సతీష్ అంటే దగ్గర 5 పైసల బిల్ల కూడా లేదు. ఆయన ఏదో ప్రెస్ను నమ్ముకొని జీవిస్తాడు. నేనన్నా మరి సతీష్ నువ్వు పోటీ చేస్తా అంటున్నావు, మా రవికుమార్ ఉన్నాడు ఇక్కడ మాజీ సర్పంచ్. మరి అవు రవి, నువ్వంటున్నావు అప్పుడు పైసలు ఉండే జోరుగా ఖర్చు పెట్టి గెలిచినావు, మరి సతీష్ సంగతి ఏందని చెప్పి నేను అడిగిన. ఇక ఆయన దగ్గర పైసలు లేవు కానీ గెలిపిస్తాం. సరే ఏమేమి జరిగిందనేది అది వారు ఎప్పుడైనా పర్సనల్ కలిసినప్పుడు చెప్తారు. కానీ ఆయన మెజారిటీ 2,165 మెజార్టీ. అంటే పక్కకే ఉంటుంది మా కళాధర్ వాళ్ళ వైఫ్, వారి పేరేంటి, వనిజ, ఈ పక్క గూడూరు ఉంటుంది. వాళ్ళ మెజార్టీ 900 అనుకుంటా నాకు తెలిసి. ఇక్కడ మా రవి ఉన్నాడు గుండేడు, ఆయన మెజార్టీ కూడా 900 అనుకుంటా. అంటే ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే, ఇవాళ ప్రజలలో ఉన్న వాళ్ళకు డబ్బులు లేకపోయినా డబ్బులు ఉన్నా ఆదరిస్తాడనడానికి మా సతీషే పెద్ద ఉదాహరణ. దానికి మా కళాధార మీద చాలామంది కోపం ఉంటుందన్న అట్లుంటే ఉంటుంది. ఎట్లా ఊరంతా ఒకవైపు ఉంటుంది, ఊసరి వెళ్ళి కూడా ఉంటారు, అట్లా ఉండకపోతే ఊరు కాదు అది అని చెప్పేది నేను. సరే కొట్లాడిండ్రు. ఇలా ఓడిపోయిన వాళ్ళకు కూడా ఇలా మామూలుగా పాపం మా కమలాపూర్ మండలం కిషన్ రెడ్డి గారు ఉన్నారు కన్నూరులో, కొట్లాడిండు పాపం, పేగులు దిగబదా కొట్లాడిండు. ఇవాళ భీంపల్లిలో కొట్లాడిండు. అంతా అన్ని ఊళ్ళలో కొట్లాడిండు. కానీ అన్నిట్లో కూడా కొద్దిగా మా సామ్రాజ్యం ఒకటే ఓటుతో ఓడిపోయింది. ఇవాళ మా రాజు శనివారంలో గెలిచిండు. 3ఓటితో 2ఓటితో గెలవచ్చు అంటే ఆ 2ఓటితో గెలవడమే గొప్ప చరిత్ర ఆ శనివారం ఊర్లో, అంత పెద్ద చరిత్ర. అట్లా ఇవాళ అనేక దిక్కుల మనం పోయి గెలిచిన ఊర్లు ఉన్నాయి, మనం పోకుండా గెలిచిన ఊర్లు ఉన్నాయి. నేను తిరుగుతున్నప్పుడు కూడా చాలామంది ఊళ్ళల్లో ఎందుకు వచ్చినామన్నా, మీరు లేమా, ఎవరు గెలిచినా మీ దగ్గరికి వస్తాం కదా అని చెప్పి ఇక మా సంపదరావుతో ఊరికి అనేది, మా శ్యామ్తో ఇట్లా ఎందుకు ఎందుకు వస్తాడు, మేము లేమా. సురేంద్రరాజు కూడా అనేది, అరే మేము నిజంగా అప్పుడు అంతకుముందు సర్పంచ్ ఎన్నికలప్పుడు ఎప్పుడు పోకపోతుంటుంది, ఊళ్ళలో పోకపోతుంటుంది. ఒక ఎంపీటీసీ ఎన్నికలకు జెడ్పీటీసీ ఎన్నికలు మాత్రమే పోతుంటుంది. కానీ ఈసారి ఎందుకు పోయినామంటే సెంటిమెంట్ ఎక్కడ, 25 ఏళ్ళు నీతో ఉన్నాం,
మమ్మల్ని వదిలిపెట్టి అర్ధాంతరంగా పోయినావు. కానీ మా ఎన్నికలు వచ్చినాయి. మా ఎన్నికలు ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలు కదా, మా ఎన్నికలకి ఎంపీటీసీ ఎన్నికలు కదా, ఈ ఎంపీపీ ఎన్నికలు కదా అంటే తప్పకుండా మీకోసం వస్తా. మీ రుణం తీర్చుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంది కాబట్టి తప్పకుండా వస్తా అని చెప్పి వచ్చినాను. నేను భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యుని అని వాళ్ళు వీళ్ళు అంటుంటారు. నేను నేషనల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ని. నేను సీనియర్ మోస్ట్ లీడర్ను. జగమెరిన బ్రాహ్మణికి అన్నట్టుగా, అంటే జందమేళ అన్నట్టుగా నాకేముంటే ఈటల అంటే ఇప్పుడు నువ్వు నన్ను గుర్తుపట్టని మనిషి ఉంటాడా? నువ్వు ఎక్కడన్నావో, నువ్వు ఎక్కడ మల్లికాయగిరి ఉంది, నువ్వు మా వాళ్ళు అందరూ వచ్చి కూర్చున్నారు మల్లికాయగిరి, మళ్ళీ పట్టుకపోవడానికి వచ్చిండాలు. మల్లికాయగిరి ఉంది. వాస్తవంగా మనం 25 ఏళ్ళు ఇక్కడ సర్వీస్ చేసినాం. మల్లికాయగిరి సర్వీస్ చేయలే కదా, చేసినాం మనం. మల్లికాయగిరికి ఏమైనా బోర్ వేసినామా? మల్లికాయగిరికి ఏమన్నా రోడ్ వేసినామా? మనం ఏమైనా చేసినామా? కానీ మల్లికాయగిరి ఉన్న ప్రజానీకం ఒకటే నిర్ణయించుకున్నారు, అరే రాజేంద్రనను పోగొట్టుకోవద్దు, రాజేంద్రను నిలబెట్టుకోవాలి. రాజేంద్ర నిలబడితే పేదల గొంతుకై కొట్లాడతాడు, రేపు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాడు. ఇది వాళ్ళు. అందుకని 75 రోజుల పోగానే బ్రహ్మాండమైనటువంటి 4 లక్షల మేరతో గెలిపించారు. ఇవాళ పొద్దున్నే ఎందుకో మా వాళ్ళందరూ అంటున్నారు, ఎట్లుందా అంటే, అన్న నువ్వు మళ్ళా రేపు ఎన్నికలు వస్తాయి మా దగ్గర, మున్సిపాలిటీ ఎన్నికలలో మీరు ఈ 15-16 నెలలుగా తిరిగిన సర్వీస్, నువ్వు తిరిగిన తిరుగుడు, నువ్వు చేస్తున్న పని, నీ పని విధానం అంతా కూడా మా వాళ్ళు నచ్చింది. 100% ఇక్కడ మాత్రం బ్రహ్మాండంగా గెలుస్తామని చెప్తున్నారు మా వాళ్ళు. ఈ పార్లమెంట్ పరిధిలో హైదరాబాద్లో 3 జోన్లు ఏర్పడితే, ఒకటి హైదరాబాద్ జోను, ఒకటి సైబరాబాద్ జోను, ఇంకోటి మల్కాయి జోన్ ఏర్పడితే, మల్కాయి ఒక దగ్గర మీకు తెలుసో తెలియదో 300 ఉంటే మా దగ్గరనే 107 కార్పొరేషన్లు ఉన్నాయి. కార్పొరేటర్లు ఉన్నారు, 107 కార్పొరేటర్లు, 9 మంది నీకు కంటోన్మెంట్ ఉంటారు, 3 మున్సిపాలిటీ. సగం హైదరాబాద్కి ఇలా గీత గీసినట్టే ఉంటుంది. అంటే అర్థం ఏంటంటే, వట్టిగా బాయి చెప్తానో ఉపన్యాసాలు ఇస్తానో పని కాదు. నేను ఒక చిన్న సందర్భంగా ఎగ్జాంపుల్ చెప్పిపోతా. ఇక బొడిగ శోభమ్మ ఉన్నది ఇక్కడ, వారి కాన్స్టిట్యున్సీ చొప్పదండి. కరీంనగర్ నుంచి వెళ్ళి మనం వెమ్లవాడకు పోయేటువంటి సిరిసిల్లపై రోడ్డు ఉంటుంది. ఆ మానేరు వాగు మీద, అది దాని వాగేంది, వాగు పేరేంది, వాగు పేరు లేదా, వేములవాడ వాగు ఉంటుంది. శబాష్పల్లి అంటే పని ఎట్లుంటుందని చెప్తున్నా మీకు. ఎట్లా ఉంటుంది